బులెటిన్లో ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుపాత టోల్ గేట్ వద్ద విషాదం జరిగింది. గోపాలపురం ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోరుకొండ మండలం గాదరాడకు చెందిన వల్లూరి నివగ్రేష్ ను అదే గ్రామానికి చెందిన దోసపాటి రాజు అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. నివ్యగ్రేష్ ను 2 సార్లు గర్భవతి చేసి ఇప్పుడు మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. యువకుడిపై కోరుకొండ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాలలోని హై లైవ్ హాస్పిటల్లో సిఆర్పీఎఫ్ ట్రైనీ కానిస్టేబుల్ రామల్లా సాగర్ మృతి చెందారు. హోటల్లో రూమ్ తీసుకునేందుకు వెళ్తుండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కింద పడి మరణించారు. మృతుడు భీమారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మంచిర్యాల పట్టణ పోలీస్ కేసు దర్యాప్తు చేసింది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేవని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లా ఆసుపత్రి ఎదుట వరుసగా 3వ రోజు ధర్నా చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు 6 ఏళ్లు పనిచేసిన వారిని రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం భూదాన భూముల కుంభకోణమని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షులు వెదిరే అరవింద్ రెడ్డి అన్నారు. భూదాన భూముల అన్యక్రాంతంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరారు. అవకతవకలను పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ భవనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాల్యకుర్తి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లారీ కాల్వకోట్ను ఢీకొట్టింది. లారీ అతివేగంగా కాల్వట్టును ఢీకొనడంతో లారీ చక్రాలు మొత్తం ఊడిపోయాయి. లారీ డ్రైవర్ కు గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా కురిసిన వాన కారణంగా ధాన్యం తడిసి ముద్దైంది. ఆపరేషన్ కాకర్ను వెంటనే నిలిపివేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరులో ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కర్రెగుట్టలలో జరుగుతున్న నరమేధ ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సహజ సంపదను అంబానీ అదానీలకు దోచిపెట్టడానికి బీజేపీ చేస్తున్న దుశ్చర్యాన్ని ఆయన విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాంతీయ విద్యాశాల పనులను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్లో వసతులను పరిశీలించి రోగులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. హైదరాబాద్ బహదూర్పూర్ లో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్ సిబ్బంది జంతువులు సేద తీరడానికి పులులకు కూలర్లు ఏర్పాటు చేశారు. వాటికి దాహార్తిని సైతం తీర్చడానికి పౌష్టిక గ్లూకోన్ డి నీటిలో కలిపిస్తున్నారు. గోనె సంచులు కట్టి వాటిపై నీటిని చల్లి చల్లదనాన్ని ఇస్తున్నారు. యానిమల్ కీపర్లు జంతువులపై ప్రత్యేక నిఘా పెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి హల్చల్ చేశారు. కొడవలు చేత పట్టుకుని రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామాల్లో 70 మంది రైతులు వారి పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. దీంతో రైతులు రెవెన్యూ అధికారులను సంప్రదించారు. రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ తొలగించాలని ఆదేశించినా పట్టించుకోకుండా రైతులపైన దౌర్జన్యానికి దిగారు సుధాకర్ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దళిత సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని, లేదంటే అమలాపురం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు పార్టీలను వీడి దళితుల కోసం ముందుకు రావాలన్నారు. 10వ తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించి ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం అందరి సమిష్టి కృషి అని తెలిపారు రవీందర్ రెడ్డి.